ప్రైజ్ ద లార్డ్. యేసుతో అనుదినము ప్రతిదినం ప్రభుతో నడవటానికి ఈ కార్యక్రమం మీకు దోహదపడుతుందని విశ్వసిస్తూ ఉన్నాను. ప్రతిదినం దేవునితో మనం నడవాలి అంటే మన జీవితంలో ప్రార్థన ముఖ్యంగా అవసరం. దేవుని యొక్క వాక్య పఠనము అలానే దైవ సహవాసాన్ని కలిగి మనం ముందుకు సాగటానికి ఈ కార్యక్రమంలో ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగుకుంటాడంటండి. జ్ఞానం లేనివాడు గ్రహింపు లేకుండా ఆపదలో పడిపోతాడంట. బుద్ధిమంతుడు ఎవరనంటే దేవుని జ్ఞానము కలిగినవాడు. దేవుని జ్ఞానం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ని చదివేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి శోధనలో పడడు, కానీ పడకుండా ఉండటానికి తాను ముందుగా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడాను అతను జాగ్రత్త తీసుకుంటాడు. అది మన చేతిలో ఉంది. సో ఒక వ్యక్తి బైబిల్ చదివినప్పుడు ఆ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తాను గ్రహించినప్పుడు సాతాను వలన తనకు కలిగేటువంటి శోధనను గురించి ముందుగానే అతడు ఒక అంచనాకు వస్తాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే అతడు జ్ఞానవంతుడు అని చెప్తా ఉంది. అపాయం వచ్చేటప్పుడు మనం దాగుకోవాలి, లేకపోతే అక్కడి నుంచి తప్పించుకోవాలి అని ఈరోజు ఉదయకాలం దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్స్ పెట్టుకుంటాం, లేదా ప్రయాణానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం. దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు కావాల్సినటువంటి సరుకులు ముందుగానే తీసుకొని వెళ్తారు. ఈ శరీరానికి, ఈ లోకానికి సంబంధించినటువంటి జీవిత ప్రయాణానికే మనం ఇన్ని రకములైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నప్పుడు మరి మన ఆధ్యాత్మిక జీవితం ప్రతిదినం దేవునితో సరిగా ఉందో లేదో పరీక్షించుకొని ముందుకు సాగటం ఎంత అవసరం అండి. కాబట్టి బైబిల్లో ఈ మాట మనం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగుకుంటాడు. ఎలా దాక్కుంటాడు? దేవుని వాక్యము మనకు చాలా స్పష్టంగా చెప్పేటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని సురక్షితముగా ఉంటాడు. ప్రావర్బ్స్ 18th verseలో ఈ మాట మనం చూస్తాం. అంటే మనకి ఈ లోకంలో మన కుటుంబానికి కానీ, మన ఆధ్యాత్మిక జీవితానికి కానీ, మనం ఈ లోకంలో జీవించే జీవితానికి కూడా భద్రత కావాలంటే యేసుక్రీస్తు యొక్క నామము ఆవశ్యకత చాలా ఉన్నదండి. మన కుటుంబానికి కాపుదల కావాలంటే తప్పనిసరిగా దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థించాలి. అప్పుడు ఆయన నామము మనకు భద్రతగా ఉంటుంది. మన దేవుని వాక్యమైన బైబిల్లో చూస్తాము. బైబిల్ చదవటం ద్వారా వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే, మన కుటుంబాలను కాపాడుకుంటాం, మన వ్యక్తిగత జీవితాలను కాపాడుకుంటాం, సాక్ష్యాన్ని కాపాడుకుంటాం. ఈ లోక విరోధి అయినటువంటి సాతాను యొక్క చిక్కులలో పడకుండా మనము మన కుటుంబాలన్నీ కూడా భద్రంగా ఉండాలంటే దేవుని యొక్క కాపుదల మనకు కావాలి. అందుకొరకు మనము ఆయన దుర్గమైనటువంటి అనగా యేసుక్రీస్తు నామాన్ని ఆశ్రయించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నోవాను గురించి బైబిల్ ఏం చెప్తా ఉందో ఒక మాట మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగి ఉండటం వలన తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచాడు. నోవాహును గురించి మనం చాలాసార్లు విన్నప్పుడు రాబోయేటువంటి జలప్రళయాన్ని తప్పించుకోవటానికి అతను ఏం చేశాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి తన కుటుంబం వారందరికీ కూడాను ఒక ఓడను సిద్ధపరిచినటువంటి విషయం. జలప్రళయంలో ప్రపంచమంతా నాశనమైనా కానీ తాను తన కుటుంబం మాత్రమే కాపాడబడ్డారని మన బైబిల్లో చూస్తాం. ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి ఈ నవనాగరికత సమాజం అంతా కూడాను పాపము చేత, సాతాను యొక్క చేత అన్ని కుటుంబాలండి ప్రపంచవ్యాప్తంగా నాశనంలోనికి వెళుతూ ఉన్నది. ఈ సమయంలో దైవభక్తి కలిగినటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము, యేసుక్రీస్తు నామాన్ని ఆశ్రయించేటువంటి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. ఆ విధంగా ఉండటానికి మీరందరూ కూడాను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. కాబట్టి బుద్ధిమంతుడు అంటే ఎవరంటే దేవుని జ్ఞానం కలిగినటువంటి నిజమైన క్రైస్తవుడు, బైబిల్ చదివేటువంటి వ్యక్తి. అతడు అపాయము వచ్చుట చూచి ముందుగానే ప్రార్థన చేసుకుంటాడు. యేసు నామం అతనికి తోడుగా ఉంటుంది. కాబట్టి సాతాను వేసేటువంటి ఏ వలలోనూ, ఏ చిక్కులలోనూ, సాతాను యొక్క ఏ స్కీమ్లో పడకుండా దేవుడు వాడిని కాపాడతాడు. మిత్రమా, నీవు నీ కుటుంబం చాలా సమస్యలకి ఎక్స్పోజ్ అవుతున్నారు కదా. సాతాను మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని గ్రహించి ప్రభు పాదాలు పట్టుకునండి, ప్రార్థించండి. తప్పకుండా
ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు, విజయాన్ని ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ.